యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్కు ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ నెల 7న విడుదలైన ఈ మూవీ సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతుంది. అయితే ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ సినిమాలు 2 కొత్త సినిమాలు ఉన్నాయి. దీంతో తండేల్ 100 కోట్లు ఇంకా ఆలస్యం అవుతుందనుకున్నారు చాలా మంది. బట్ ఈ వ్యాలంటైన్స్ డే మిగతా సినిమాల కంటే తండేల్కే ఎక్కువ కలిసి వచ్చింది. రిలీజ్ అయిన మూవీస్ లో ఒక్క ఆరెంజ్ కు తప్ప దేనికి సరైన టాక్ కూడా రాలేదు. ముఖ్యంగా న్యూ రిలీజ్ మూవీస్ కు ఫ్లాప్ టాక్ వచ్చింది. రీ రిలీజ్ ల ప్రభావం పెద్దగా కనిపిస్తుంది అనుకోలేం. ఇవి కేవలం వ్యాలంటైన్స్ డే టార్గెట్ గానే వచ్చాయి. సో ఇక తండేల్ కు తిరుగు లేకుండా పోయిందనే చెప్పాలి. ఈ వీకెండ్ అంతా కూడా బుక్ మై షోతో పాటు అన్ని థియేటర్స్ లో తండేల్ హవానే కనిపిస్తుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే 9 రోజుల్లో ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి చైతు కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల క్లబ్ లో చేరి తొలి రికార్డ్ ను దక్కించుకున్నాడు. దీంతో చైతు ఫ్యాన్స్ ను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు తండేల్ రాజు. ఇక 10 రోజుల్లో ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 106.8 కోట్ల గ్రాస్ తో సునామీ వేగంతో థియేటర్లో హవా కొనసాగిస్తూ లాభాల బాట పట్టి లాంగ్ రన్ లో 150 కోట్ల రికార్డు దిశగా దూసుకుపోతుంది. మరి తండేల్ సినిమా లాంగ్ రన్ లో 150 కోట్లను కొల్లగొడుతుందో లేదో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.